గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సో నేను యాహ్! రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్‌ని. యాహ్! ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? యాహ్! ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. అక్టోబర్ 18, 1994. అక్టోబర్ 1994. టైమ్ ఆఫ్ బర్త్? 7:05 PM. ఏ ఊర్లో పుట్టారు? సిరిసిల్ల. SIRCILLA కదా? అవును. డేట్ ఆఫ్ బర్త్ 18/10/94. టైం వచ్చేసి సో ఈ బర్త్ టైం ఎవరు ఇచ్చారు? లైక్ ఇంట్లో వాళ్ళే పుట్టినప్పుడు హాస్పిటల్ అట్లా. ఒక 5 మినిట్స్ అడిగి ఉంటుంది అంతేనా? అంటే అంత ఏమి ఉండదు. ఎప్పటినుంచో ఇదే నమ్ముతున్నాం. లైక్ నమ్ముతున్నారు మీరు? హ్మ్. హ్మ్. సో ఇది 7:05 PM అని చెప్పిండ్రు అంతేనా? అవును. 7:05 PM. ఓకే. ఓ 10 నిమిషాలు వెనక్కి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. అంటే అలా ఎలా చెప్పొచ్చు అంటే అని. అలా ఎలా చెప్పచ్చు అని అంటే ఒక చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఉన్నది, దాంతో మనకు ఓకే. చెప్పచ్చు. బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ని మనం బర్త్ టైమ్గా కన్సిడర్ చేస్తాం కదా. హ్మ్. హ్మ్. అది ఎవరు ఎక్కడ నోట్ చేయరు కదా పర్టికులర్గా. బేబీని హ్మ్. తీయడం టార్గెట్ ఉంటుంది కానీ బర్త్ టైం నోట్ చేయడం ఎవరికి టార్గెట్ ఉండదు, కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో మనకి పుట్టిన తర్వాతనే కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది, పుట్టక ముందే తెలియలేదు, ప్రాసెస్లోనూ తెలియలేదు. అంతా అయిపోయిన తర్వాత క్లాక్ చూస్తారా, అంతేనా? యాహ్! ఇప్పుడు అంటే అంతే. అంటే స్టాప్ వాచ్లు పెట్టి హెడ్ బయటకు వస్తుంటుంది, అంతా నోట్ చేస్తున్నాం. కానీ ఇదివరకు రోజుల్లో 10 మినిట్స్ క్లాక్ ఫార్వర్డ్ ఉండేది, అట్లా ఉండే కదా, అట్లా అన్నమాట. హ్మ్. ఓకే. సరే, అంటే ఎనీవే అంటే నేనైతే వెనకాలకి వేసుకోవాలి అంటే 18:55 వేసుకోవాలి, 10 మినిట్స్ వెనక్కి వేసుకోవాలి. ఓకే. ఓకే. సో, ఈ టైం ఇవన్నీ ఏం డిస్కషన్‌లో ఉండయి గదా! ఎందుకుండే? ఓకే. ఓకే. పేరు అడుగుతున్నా ఉండదు. జస్ట్. ఓకే. ఓకే. మీరు పేరు నేను మీ పేరు చెప్పలే కదా, చెప్పలే. అంతే. మీ పేరు నాకు చెప్పకండి, నా పేరు మీ అందరికి తెలుసులే కానీ. సరే, నెక్స్ట్. అంతే. అదే టైం. ఓకే. మీరు అడిగేదాన్ని బట్టి నేను చెప్తా. ఓకే. మ్మ్. సో, మ్యారేజ్ గురించని ట్రై చేయడమే మ్యారేజ్. ఎందుకంటే సెవెంత్లో ఉన్న వీనస్ అనేవాడు రెట్రో అయ్యాడు, తర్వాత రాహుతో అసోసియేట్ అయ్యాడు, దానివల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహం అవుతుంది. సరే కానీ రిలేషన్షిప్ అబ్స్ట్రకల్స్, ఫెయిల్యూర్స్ ఇట్లాంటివన్నీ బాగా ఫేస్ చేయడం జరిగిందా, కనిపించిందా? ఏం లేదు సార్. అసలు ఏం లేదు అసలు. అసలు ఏం స్మూత్. జరగలేదు? ఏం జరగలేదు. ఏ నన్ను చాలామంది ఇట్లనే అడుగుతారు కానీ అసలు ఏం కాలేదు. ఓకే. సో 18/10 అక్టోబర్ 94, 18:55 సాయంత్రం, అంతేనా? అంతే. ఓకే. మీరు ఏం చేస్తున్నారు అసలు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాఫ్ట్వేర్ అంటే దేని లోపల ఉన్నారు? ఏంది మీ ప్లాట్ఫామ్? .NET డెవలపర్. .NET డెవలపరా? ఓకే, ఓకే, ఓకే. హ్మ్. ఓకే, రైట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? లైక్ 2018లో జాబ్ వచ్చింది. ఆఫ్టర్ 2016 బీటెక్ అయిపోయింది. 1.5 ఇయర్ తర్వాత జాబ్ వచ్చింది. ఓకే, ఓకే. అదే నడుస్తుంది ఇప్పటిదాకా? అదే డొమైన్ నడుస్తుంది. అంటే ఆ డొమైన్‌లోనే నడుస్తుంది. మ్మ్. అంటే మధ్యలో యూఎస్‌కొచ్చిన మాస్టర్స్‌కి. మ్మ్. తర్వాత జాబ్. మ్మ్. సో అక్కడ కూడా .NETేనా? అదే. ఓకే, ఓకే. చేంజ్ అవుతున్నారు కదా .NET నుంచి అందరు, ఇప్పుడు కొంత మైగ్రేట్ అవుతున్నారు కదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి. అది ఫుల్ స్టాకే ఉంటది. .NETలో ఫుల్ స్టాక్ ఉంటుందా? అవును. ఫుల్ స్టాక్. ఓకే, ఓకే, ఓకే. అక్కడ ఉన్నాయి పూర్తిగా మార్చలేరు కాబట్టి .NETలో ఫుల్ స్టాక్ చేస్తారు, అంతేనా? అంతే. అప్‌స్కిల్ అయ్యి చేసుకుంటాం ఇగ. ఓకే, ఓకే, రైట్. ఓకే. సో ఏం నడుస్తూ ఉంది? ఎప్పుడు మూవ్ అయ్యారు మీరు అబ్రాడ్? ఏ ఇయర్ మూవ్ అయ్యారు? డిసెంబర్ 2021. 21లో మూవ్ అయ్యారు. చూడండి, డిసెంబర్ 2021లో. మరి మూవ్ అయినాక మరి శాలరీ ఇంక్రీజ్ అయిందా? మూవ్ అయిపోయిన నుంచి నాకు చాలా బానే ఉంది.
ఓకే. ఇబ్బంది ఏం లేకుండే ఈడికి వచ్చినాక. లైఫ్ స్మూత్ వెళ్తుంది. పెద్ద హాట్ స్టాప్స్ లెక్క ఏం లేదు. ఓకే. జస్ట్ గుడ్. మ్యారేజ్ ఒక్కటే చూస్తుండే 1 ఇయర్ నుంచి ఏం సెట్ అయితే లేదు. మ్మ్. ఓకే. మీది ఎగ్జాక్ట్లీ అక్టోబర్ 18th కదా. ఇంతకు ముందు ఒక చార్ట్ రీడ్ చేసినాను. ఎగ్జాక్ట్లీ ఒక 15 రోజులు బిఫోర్, సేమ్ లగ్నం సేమ్ కాంబినేషన్ అంతా, జస్ట్ ఒక 5 minutes బిఫోర్. ఓకే. సేమ్ చార్ట్, సేమ్ కాంబినేషన్స్, సేమ్ లగ్నం, అన్ని సేమ్ అనమాట. ఒక్క చంద్రుడు చిత్తలో ఉన్నాడు అనమాట. రైట్. అంటే సెవెంత్ బాక్స్ కూడా సేమ్ 5. సేమ్ అన్ని సేమ్ అనమాట. 5 కాదు 4 ఉన్నాయి అక్కడ. సన్ ఇటు కన్నీలో ఉన్నాడు అనమాట. ఓకే. ఓకే. రైట్ రైట్. సరే ఓకే. ఏంటిది అసలు ఎలా జరుగుతుందో, చార్ట్ ఎలా ఉందో చూద్దాం. సో బేసికలీ లగ్న స్టార్ లార్డ్ అయిన వీనస్ ఇక్కడ ఫామ్ అయ్యాడు కదా. లగ్న స్టార్ లార్డ్ వీనస్ సప్తమంలో వక్రి మహాబలి అన్నమాట. సో కాబట్టి ఆయన విపరీతంగా అంటే లగ్జరీ, కంఫర్ట్, మనీ, డబ్బులు ఇవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటిది సీక్వెన్స్ ఆఫ్ దశ అన్నమాట ఇక్కడ ప్లే చేసేది. సో మీకు వీనస్ దశ జరుగుతూ ఉంది. వీనస్ ఎవరు ఈ లగ్నానికి? పాపి అనమాట. సో ద్వితీయ సప్తమాధిపతి మారకుడు, సప్తమంలో స్వక్షేత్రగతుడు ఉన్నాడు. సో అది మాలవీయ మహాపురుషయోగం అదంతా చెప్తారు. ఓకే. కాకపోతే ఇక్కడ ఏమైతా ఉన్నది, భాగ్యాధిపతితో అసోసియేట్ అయి ఉన్నాడు, డిస్టర్బ్ చేశాడు. సరే. బుధుడుగా వక్రిగా ఉన్నాడు, సో డైరెక్ట్ అయిపోయాడు. శుక్రుడు కూడా వక్రిగా ఉన్నాడు, ఆయన డైరెక్ట్ అవ్వలే, రాహు స్టార్లో ఉన్నాడు అనమాట. సో ఆయన డైరెక్ట్ అయినా కూడా మనకి ఏంటిది క్యాన్సిలేషన్ రావడానికి, సరే ఆయన డైరెక్ట్ అయితే కొంచెం బెటర్. చూద్దాం. మీకు ఏదైతే మీరు చెప్పిన 2021 టైం ఉందో 18 నుంచి కూడా చూద్దాం ఒకసారి. ఓకే. ప్రోగ్రెసివ్ సన్ 26 degrees, ఏమి ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు. 18లో ప్రోగ్రెసివ్ మూన్ ఒకటి బాగున్నాడు. మీకు శుక్రుడిలో కుజుడు జరిగాడు అనమాట. కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కుజుడి కన్నా ముందు రవి జరిగింది. రవి తర్వాత చంద్రుడిని కనుక చూస్తే చంద్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఈ 2018 జాబ్ ఏదైతే ఉన్నదో అది ఇక మనకి 7,000 సిగ్నిఫై చేసింది కాబట్టి మీడియం జాబ్. ఓకే. నార్మల్ అనమాట అది. ఓకేనా, పర్వాలేదు, నాట్ బ్యాడ్, నార్మల్. ఓకే. బ్యాడ్ ప్రోగ్రెషన్స్ ఏమీ లేవు కాబట్టి అలా సాగుతూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మీకు నెటల్ మెర్క్యూరీతో ట్రైన్ పడింది 2021కి ఎగ్జాక్ట్లీ 20 అక్టోబర్ 21 అక్టోబర్ క్యాలెండర్ ఇయర్కి. సూపర్గా ఉంది. రాహు బుక్తో ఒకటి జరుగుతూ ఉన్నది. రాహు ఆక్యుపైడ్ ఎవరు నక్షత్రం? గురు నక్షత్రం. గురువు ఎవరు? భాగ్యాధిపతి, అలానే వ్యయాధిపతి అన్నమాట. సో కాబట్టి పర్వాలేదు. ఓకే. సో ఇది ఏదైతే ఉన్నదో 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్, మీ వర్క్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గుడ్ రిజల్ట్స్, పాజిటివ్ అని చెప్పాలి. వ్యయాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి అంటే ఇది హైయెస్ట్ పే అని చెప్పను, బట్ కాదు ఇది ఉన్నదానిలో మంచిదని చెప్తా. ఎందుకంటే ఇది కూడా 7,000 సిగ్నిఫై చేసింది. అర్థమైందా? సో పర్వాలేదు కంపారిటివ్లీ బిఫోర్. అంతేనా? అవునవును. ఇది హైయెస్ట్ పే అని చెప్పను. అంటే మీరు అదే మీ లొకేషన్లో వర్క్ చేస్తుంటే ఇంకా వేరే వాళ్ళు కూడా హైయెస్ట్ పే తీసుకోవచ్చు. అర్థమైందా? అట్లా. సో ఎందుకంటే 7తో సిగ్నిఫై చేసింది కాబట్టి. తర్వాత మ్యారేజ్కి ప్రయత్నాలు కూడా ఇక్కడ ఈ బుక్తిలో కూడా జరిగి ఉండాలి. మరి 2020 నుంచి 23 మధ్యలో జరిగాయా? 2023 ఎండ్ నుంచి స్టార్ట్ చేసినాం, లైక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి. 23 అప్పుడు జుప్టర్ భుక్తి అప్పుడు బాగాలేదు కదా. సో 26 వరకు కూడా గురు భుక్తి అది స్టార్ట్ కాలేదు, ఇప్పుడు బాగాలేదు. దాని తర్వాత నెక్స్ట్ సరే చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్ ముందుకు పోతున్నాడు. వర్క్ అయితే నార్మల్గా పోతా ఉంది, మీరు చెప్పినట్టుగానే బాగానే ఉన్నది, ప్రాబ్లం లేదు. మీకు ఒక ఐడియలిస్టిక్ టైం చెప్తానే. ఒకటి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చింది. అది ఎప్పుడంటే 2020, అంటే మీరు ఈ జాబ్కి రాకముందు, అంటే 20 అబ్రాడ్ మూవ్ అవ్వకముందు చూడండి. ఇక్కడ కొంచెం ట్రాన్సిషన్ గట్టిగానే ఉంది. 2019 2021 మధ్యలో కొంచెం ఇబ్బంది కూడా పెట్టింది. కనిపించిందా అక్కడ? వర్క్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఎలా ఉంది? ఒక 6 నెలలు 1 year మధ్యలో అక్కడ ట్విస్ట్ ఇచ్చింది. అంటే మీకు ప్రోగ్రెసింగ్ ఆ వీసాలు ఇవన్నీ ఇబ్బంది ఇచ్చిందా, లేదంటే జాబ్లో ఇబ్బంది ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? అంటే ఇబ్బంది ఏమి కాలేదు, వీసా అన్ని ప్రాసెస్ స్మూత్ అయింది. అసలు ఏది ఇబ్బంది అక్కడ 2020లో ఇబ్బంది అనేది ఏమీ కనబడలేదు. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నది. జస్ట్ కోవిడ్ అప్పుడు అంతే, నార్మల్. కోవిడ్ ఏమీ ఇన్ఫ్లుయెన్స్ కాలేదా? ఏం కాలేదు. యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలంటే 2018
ఫస్ట్ జాబ్ రావడం చాలా స్ట్రగుల్ అయింది. ఉమ్, తర్వాత నుంచి లైక్ ఆ జాబ్ వచ్చినప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉండే. వెళ్తూనే ఉండే. సో ఇక్కడ కనిపించలేదు కదా ఈ ఆస్పెక్ట్. ఎందుకు కనిపించలేదు అని హ్మ్. అంటే ప్రోగ్రెసివ్ 10,000 మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000కి స్క్వేర్ అవుతుంది. అంటే ఒకేసారి రెండు ఆస్పెక్ట్ జరుగుతున్నాయి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిలేషన్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ ఎ క్యాన్సిలేషన్ కాబట్టి అలా మెల్లమెల్లగా పోతా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అంటే రాహు స్టార్ లాడు. నాకైతే ఈ 2023 నుంచి 26 ఏదైతే జూన్ గురుభుక్తి జరుగుతుందో నాకు అంత పెద్ద నమ్మకం లేదనమాట. అంటే అది ఫలితాన్ని అంత ఈజీగా ఇచ్చేస్తుందని. ఎందుకంటే గురువు శుక్రుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు, శుక్రుడు వక్రించున్నాడు కాబట్టి మరి సప్తమం సంబంధించి వరి పడాలి కదా మరి, కాబట్టి అది మూవ్ చేయట్లేదు. దాని తర్వాత 10th హౌస్ కంజంక్షన్ కూడా ఒకటి జరుగుతూ ఉన్నది. 10th హౌస్ కంజంక్షన్ సాటర్న్ జరుగుతుంది. మీరు వర్క్లో ఇబ్బంది ఏం లేదంటున్నారు కదా, కాబట్టి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద మ్యారేజ్ ఇవన్నీ కూడా ఇబ్బంది ఇవ్వచ్చు. ఒక్కోసారి పీపుల్ హెల్త్ ఫ్యామిలీలో ఒక్కోసారి ఇబ్బంది ఇవ్వచ్చు. జనరల్లీ 10th లార్డ్ని కంజైన్ చేస్తే ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు జాబ్ మారాలనుకుంటా ఉంటారు, ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటారు. అట్లా ఏదైనా రిస్కీ స్టెప్ తీశారనుకో అప్పుడు జనరల్గా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది అనమాట అట్లా. ఓకే, సో దీన్ని మనం ప్రోగ్రెస్గా తీసుకోవడానికి లేదు, హార్డ్ వర్కింగ్గా తీసుకోవాలి, స్టాగ్నెంట్ ఆఫ్ సినారియా తీసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందని తీసుకోవాలన్నమాట. అగ్రియా కాదా? మీరు రియాలిటీలో కాదని చెప్పారు కదా ఇంతకుముందే, అంతేనా? యా అంటే అంతే. నేను వర్క్ పరంగా ఉన్న వర్క్ లోనే చేసుకుంటూ పోతున్నా. అదే అది అంటే వేరే చూడాలని లేదు, అది నడిచిన రోజులు అదే నడిపిద్దాం అన్నట్టే ఉన్న ఇంటెన్షన్. ఓకే, మీ బేసికల్ గా ఫస్ట్ సరే. ఇప్పుడు మ్యారేజ్ మీద మ్యారేజ్ అయితే ఫోకస్. అవ్వట్లేదని వరియే నడుస్తూ ఉంది, అంతేనా? అంతే అంతే. అది అవట్లేని 26. వరి కాదు, చూస్తున్నా ఏం సెట్ అవుతలే అని. వరి అది అట్లా ఏం లేదు బట్. అయితే వరి కావట్లేదంటే వరి కావాలి మరి. సో ఇంకో 1 year కూడా అది ముందుకు పోవట్లేదు. సో 10th హౌస్ కంజంక్షన్ సాటర్న్ జరిగింది, దాని తర్వాత అది రిలీవ్ అయిపోవాలన్నమాట. అది రిలీవ్ అయిపోయిన తర్వాత చార్ట్ మళ్ళీ ముందుకు పోతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ వీనస్, అక్కడే సాటర్న్ బుక్తే ట్రై చేయాలి. ఎందుకంటే సాటర్న్ యొక్క స్టార్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. మీరు 1కి 4 సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలి. ఇది ఈజీగా ఐడెంటి పోవట్లేదు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్, అండర్స్టాండింగ్ ఇష్యూస్ కొంత అయితే నాకు కనిపించాయి. అర్థమైందా? సో మనం 10/10 ఇవ్వలేము. ఎందుకంటే వీనస్సే కళత్రకారకుడు, వీనస్సే 7th లార్డ్, అన్ని వీనస్సే అయ్యి ఆ వీనస్కి వక్రత్వం పడింది. కాబట్టి ఏంటిది త్వరగా ఇవ్వట్లేదు. పెళ్ళి అవుతుంది, అర్థమైందా? పెళ్ళి అవుతుంది, కాకపోతే ఏంటంటే మనము 6.5/10 స్కోరింగ్ ఇవ్వాలన్నమాట. ఫుల్ స్కోరింగ్ ఇవ్వలేకపోతా ఉంటాం. అర్థమైందా? యా యా మీరు చెప్పినట్టు ఎఫర్ట్ కూడా బాగానే పెడుతుండే. అంటే నేనే లైక్ తెలుసుకోవడము అట్లా అని మాట్లాడడం అట్లా. ఎందుకంటే ఆ వీనస్ డైరెక్ట్ అవ్వాలంటే కూడా అమ్మయ్య డైరెక్ట్ అవుతున్నాడు, 32కైనా డైరెక్ట్ అవుతున్నాడులే. సో ఇనిషియల్గా అయితే ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఆస్పెక్ట్ ఒకటి దాటిపోవాలి. సో 26, 27 ఈ టైంలో మీరు బాగా ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ట్రై చేయండి, కానీ అక్కడ అయ్యేదానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. తర్వాత కెరియర్ మంచిగా గ్రో అవుతుంది. 33 తర్వాత బాగా గ్రోత్ ఉన్నది. యాక్చువల్లీ ఒక డౌట్ వచ్చింది. అంటే ఇది అయిపోయినాక అడగండి. 7th బాక్స్ సూర్యుడు లైక్ డిబిలిటేటెడ్ అదేనా? అది సో దాని వల్ల ఏమన్నా ఉంటుందా అని. దానివల్ల అంటే అందరు ఆయన ఏమనట్లేదు పాపం, ఆయనని బ్లేమ్ చేయొద్దు మనం. అర్థమైందా? సో ఈజ్ ఫైన్. అంటే సో నీచ స్థానంలో ఉన్నాడు. నీచంలో సో ఉన్నాడు మీకు అంతే. నీచంలో ఉంటే అక్కడ మళ్ళీ వీనస్ కంట్రోల్ తీసుకున్నాడు కదా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు టాప్, మీరు హార్లిక్స్ ఇస్తే హార్లిక్స్ తాగాలి, ఇంకేది ఇస్తే అది తాగాలి. నేను కాదంటే కుదరదు కదా అట్లా. సో వీనస్ ఇంట్లో వీనస్ టాప్ అనమాట. సో కాబట్టి వీనస్ ఎట్ట చెప్తే వీనస్ చెప్పినట్టు వినాలన్నమాట. ఓకే. ఫాదర్ ఏం చేస్తుండే? బిజినెస్. ఓకే ఓకే. దశాలార్డ్ వీనస్ కాబట్టి బాగానే ఉంటుంది. బట్ హౌ అబౌట్ ద మ్యారేజ్ రిలేషన్షిప్ విత్ ద పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్? బాగానే ఉంటారు అందరు. ఓకే, గుడ్ గుడ్. సో దశ సీక్వెన్స్ అయితే బాగా వెళ్ళింది యాక్చువల్లీ. అర్థమైందా? సో వీనస్ దశ పడడం అనేది మంచిగా ఉన్నది. రేపు పొద్దున సన్ దశ కూడా లిఫ్ట్ ఇస్తుంది. అర్థమైందా? సన్ దశ బాగానే పోతుంది. సన్ స్టార్ లార్డ్ చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు. ఇది మార్స్ అనేవాడు వక్రత్వం లేడు, నీచంలో ఉన్నాడు అంతే. దానివల్ల ఏమవుద్ది, హార్డ్ వర్కింగ్, మనం కష్టపడి పని చేయాల్సి వస్తూ ఉంటుంది, అంతే తప్పేం కాదు. అది మంచిగానే వెళుతుంది అనేది నా ఉద్దేశం. అదే నాకు అదొకటి డౌట్ ఉంది. 7th ఉంది, నీచం ఉంది అంటే అందరు అంటారు అట్లుంటే ఎప్పుడు భయపడతారు అట్లా ఇట్లా అని. ఎవరు భయపడతారు? మనం భయపడతామా, వాళ్ళు భయపడాలా? మనం మనం మనమా? మీరు భయపడుతున్నారా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే ఇది చూసినాక స్టార్ట్ అయిందా భయం, చూడక ముందే స్టార్ట్ అయిందా? చూడక ముందు జనరల్ గా వేరేటోళ్ళతో దేనికి భయం స్టార్ట్ అయింది మీకు?
భయం అని కాదు, అంటే వేరేటోళ్ళతో డేర్నెస్, వేరేటోళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత డేర్ ఉన్నా అని అట్లా. ఆ డేర్ అనేది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది, కానీ ఊరికే డేర్గా మనం ఏం చేస్తాం, బ్రష్ అంటే కొందరు చేసేటప్పుడు కూడా డేర్ ప్రతిదానికి చేయలేం కదా. రిస్క్ చేద్దాం అంటారు. నేను చూసుకుంటే వేద్దాము అంత వద్దు అని అంట. అది దానివల్ల అంటే అనుకోకండి. నేనేమనుకుంటానంటే మార్స్ అనేవాడు డిబిలిటేట్ అయ్యి జలరాశిలో ఉన్నాడు. జలరాశిలో మార్స్ అది వృచ్చికంలో ఉన్నా కూడా ఏం జరుగుతుంది అన్న ఫియర్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఏదైనా కానీ కీడించి మేలించాలనే మనస్తత్వం మీకు ఉంటుంది. అంటే మీరు వరస్ట్ సినారియో ఆలోచించే బెస్ట్ సినారియో ఆలోచించాలనే మనస్తత్వం ఇస్తుంది. సో దట్ నాట్ బికాస్ ఆఫ్ ద సన్ డిబిలిటేషన్, బికాస్ ఆఫ్ ద మార్స్ ఇన్ జలరాశి, వాటర్ సైన్లో ఉన్నాడు. కాబట్టి ఒకసారి స్విమ్మింగ్ భయం ఇవ్వచ్చు, రకరకాల భయాలు సో అట్లాంటివి ఇస్తాయి అనమాట. అంతే తప్ప అదేమీ కాదు. సో మళ్ళీ సాట్రన్ లాభంలో ఉన్నాడు కదా, సో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుందని నమ్మితేనే మీరు స్టెప్ తీసుకునే మనస్తత్వం ఇస్తుంది. అది అంతే తప్ప అది పూర్తిగా నెగిటివ్ అరెస్ట్ కాదు. సో యూఆర్ బ్యాలెన్స్డ్. సి ఒక మనిషి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఇది చెడ్డది, ఇంకో మనిషి అట్లా చేశాడు కాబట్టి అది కరెక్ట్ అని మనం ఒక్కోసారి క్వాలిటీస్తో జడ్జ్ చేయలేం. మేబీ వన్ ట్రిక్కే వర్కౌట్ అవ్వచ్చు, మన ట్రిక్ వర్కౌట్ కావచ్చు, మనది వర్క్ అయింది ఇంకోనికి వర్క్ అవ్వకపోవచ్చు. అంతేనా కదా? అవును. బట్ మీరు చెప్పిన సెంటెన్స్ అయితే 100% రైట్. అట్లనే ఆలోచిస్తా మాక్సిమం. అది మీకు యాప్ట్ అయ్యేది కాబట్టి మీకు చెప్పాను. అర్థమైంది. యా సేమ్ మీరు మీరు ఎట్లా చెప్పినా నేను అదే ఆల్మోస్ట్ అంతే అట్లనే చూస్తా. నెగిటివ్ ఎక్కువ ఆలోచించి పాజిటివ్ చూసుకొని అట్లా పోతా. బట్ నెగిటివ్ ప్రిపేర్ అయి ఉంటా ఈ వరస్ట్ కేసు ఎట్లా అని. అవును అవును అవును. సరే, ఇంకా ఎలా అనిపించింది? నచ్చింది అనాలిసిస్? యా వచ్చింది. మెయిన్ నాకు కన్సర్న్ అది సూర్యుడు ఉండే అదొకటి చాలా దాని గురించి ఎక్కువ తెలుసుకుందాం ఉండే. ఎందుకంటే అది మ్యారేజ్ దాంతో ప్రాసెస్. ఇష్యూ ఏం లేదు. ఓకే, దాన్ని వదిలిపెట్టేసేయండి. ఓకే, దాంతో ఇష్యూ ఏం లేదు. హార్డ్ వర్కింగ్ ఇస్తుంది ఆ టైం లోపల. ఓకే, అంటే నేను ఇప్పుడు యుఎస్ ఉన్న సో ఫార్ కెరీర్ సో గుడ్ ఉంది. సో నెక్స్ట్ 3-4 years ఎట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు honestly ఈ చెప్పాలంటే 1-2 years ఏం చాలా ఎక్స్పెక్ట్ బెటర్. చేయకండి, పెళ్లి తర్వాత చూద్దాం. యా సేమ్ గ్రోత్ ఉన్నది, చాలా పెద్ద ఇబ్బంది ఏం లేదు, నడుస్తుంది జాబ్ అదే అట్లనే. మీరు బట్ మారకుండా ఉంటే బానే ఉంటది. ఏదైనా గేమ్ ప్లే చేయాలనుకుంటేనే ఇబ్బంది అవుతుంది. యా అట్లనే ఏం లేదు. బట్ ఉన్నది బాగా ఓకే ఉంది కదా, అదే ఓకే ఉన్నది, ఉంటుందని చూస్తాను. ఓకే ఉన్నది, హార్డ్ వర్కింగ్ ఉన్నది. సో గ్రోత్ అంటే మేబీ మీ టైప్ ఆఫ్ వర్క్ లో ఎట్లా ఉన్నదో నాకు తెలియదు. ఎందుకంటే 10th house స్క్వేర్ జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కోసారి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఒకవేళ వేరే కంపెనీకి మారాలనుకుంటే సేమ్ టెక్నాలజీ ఆపర్చునిటీస్ వేరే కంపెనీలో దొరుకుతాయా, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. కొత్త స్కిల్ సెట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే 10th house కంజంక్షన్ సాటర్న్ జరిగింది కాబట్టి ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి మనం. ఓకే ఓకే యా ఇప్పుడు మీకు 30 తర్వాత వస్తాయి కదా ఆస్పెక్ట్స్. ఇక్కడ ఏంటంటే ఆస్పెక్ట్ జరిగింది, ఏమీ రిజల్ట్ ఇవ్వలేదని మనం అనుకుంటాము. కానీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఒకసారి ట్విస్ట్ ఇస్తూ ఉంటాయి. మనం ఏం చెకప్లు ఇట్లాంటివి ఏం చేయించుకోము. ఒక్కోసారి కేతు లగ్నం కదా, సో సడన్ రిజల్ట్ లాస్ట్ మూమెంట్లో తెలియజేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మూవ్ అవ్వాలి. పెద్ద ఆస్పెక్ట్స్ అంటే కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమి ఆపరేట్ అవ్వట్లేదు. 32లో ప్రోగ్రెసివ్ వీనస్, 33, 30 అంటే సందేశం వచ్చాకనే మెల్లగా 10th house స్క్వేర్ ఇస్తుంది అనమాట. అక్కడ కొంచెం కన్సర్న్ ఉంది. 7th house ఓకే, అంటే ఆ రాహు స్టార్లోకి వెళ్ళి డైరెక్ట్ అవడమే చాలా వరకు బెటర్. అంటే మ్యారేజ్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇది. సో ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది, వివాహం బాగుంటుంది. ఓకేనా? యా యా కొంచెం లేటుకే లేటు అంతే. సో మరీ లేట్ ఏం కాదు. ఇప్పుడు 33, 34 అంటే మరీ అంత లేట్ ఏమి కాదు, కామన్ ఏజ్ అయిపోయింది అందరికీ కూడా. యా యా అవునవును. ఇంకా అంతే. సరే మరి అయితే ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.